Hi, this is Dr. Sara, High Court Advocate. ఫాల్స్ 498 కేసెస్ వేసినప్పుడు ఏం చేయాలి? చాలా సందర్భాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడుతున్నప్పుడు లేదా వైఫ్ హస్బెండ్ని హరాస్ చేయాలి అనవసరంగా చాలా విధాలుగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావచ్చు. ఆ గొడవల్లో వైఫ్ భర్త మీదే కాకుండా వాళ్ళ తరఫు బంధువుల మీద కూడా కక్ష పెంచుకొని ఏదో వాళ్ళని హరాస్ చేయాలనే ఉద్దేశంతో చాలా సందర్భాల్లో ఫాల్స్ కేసు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఫాల్స్ కేసు పెట్టినప్పుడు ఫాల్స్ 498A 3 and 4 ఆఫ్ DP యాక్ట్ ఇలా చాలా సెక్షన్స్తో కలిపి ఓన్లీ హరాస్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఫాల్స్ కేసులు ఫైల్ చేసినప్పుడు మనం ఏ విధంగా ఆ ఫాల్స్ కేసెస్ని తీయించుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా ఫాల్స్ కేసులు పెడుతున్నప్పుడు మామూలుగా ఏం జరుగుతుందంటే ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత పోలీసులు అనేది ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. యూజువల్గా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో భర్త అండ్ అతని తరఫు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరి పాత్ర అయితే లేదో పోలీస్ వారు చూసిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఎఫ్ఐఆర్లో పేర్లు చాలామందిని ఛార్జ్షీట్లో ఫైల్ చేసేటప్పుడు తీసేయడం అనేది జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు అందరినీ చేర్చి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో క్వాష్ పిటిషన్ అనేది మనం ఫైల్ చేసుకోవచ్చు. ఒకసారి క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకున్న తర్వాత హైకోర్టులో హానరబుల్ హైకోర్ట్ క్వాష్ పిటిషన్లో A1 అంటే భర్త, A2 నుంచి మిగతా ఎంతమంది అయినా భర్త తరఫు రిలేటివ్స్ని ఆ ఎఫ్ఐఆర్లో జాయిన్ చేసినప్పటికీ ఛార్జ్షీట్లో జాయిన్ చేసినప్పటికీ మిగతా వాళ్ళ మీద హైకోర్టు వారు ఈ కేసుతో ఈ హరాస్మెంట్తో వైఫ్కి సంబంధించిన హరాస్మెంట్తో సంబంధం లేదు అని భావించినప్పుడు వాళ్ళ పేర్లు పూర్తిగా క్వాష్ ద్వారా ఎఫ్ఐఆర్లోంచి ఛార్జ్షీట్లోంచి కంప్లీట్గా తీసేయడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో A1తో పాటు మిగతా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్పెన్స్ విత్ పిటిషన్. డిస్పెన్స్ విత్ అంటే ప్రతిసారి లోయర్ కోర్టులో సీసీ అయిన తర్వాత ఒక క్యాలెండర్ కేసు అయిన తర్వాత ప్రతిసారి హాజరు కాకుండా ఎప్పుడైతే మెజిస్ట్రేట్ గారు ఆర్డర్ చేస్తారో అటువంటి సందర్భాల్లో లోయర్ కోర్టులో హాజరై వాళ్ళ ప్రజెన్స్ని పెట్టుకోవాలి అని డిస్పెన్స్ ద్వారా మనకు ఆర్డర్స్ తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో us.